వారధి వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఎప్పటిలాగానే ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల విశ్లేషణ చూసుకుందాం. ముందుగా సాక్షి దినపత్రిక ఏం రాసింది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు కావాలి మేయరు పీఠం, నెలకు ఎమ్మెల్యేకు 5 లక్షలు, కార్పొరేటర్కు 1,00,000, కూటమి నేతలకు జనసేన కార్పొరేటర్ బంపర్ ఆఫర్. ఒక వ్యూహాత్మకమైనటువంటి స్టోరీ సాక్షి దినపత్రిక రాసింది. నీకు 15,000 నీకు 15,000 అంటూ ఎన్నికల ముందు టీడీపీ నేతలు చెప్పిన హామీలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి దీనినే స్ఫూర్తిగా తీసుకుని ఏమో విశాఖ నగర మేయర్ పీఠం తనకిస్తే నీకు 5 లక్షలు, నీకు 5 లక్షలు, నీకు 5 లక్షలు అంటూ సదరు కార్పొరేటర్ కాస్త ఏకంగా ఎమ్మెల్యేల సహచర కార్పొరేటర్లకే బంపర్ ఆఫర్ ఇచ్చారు. మేయర్ పదవి ఇప్పిస్తే అన్ని మూసుకుంటానని జనసేన కార్పొరేటర్ హామీ. ఎమ్మెల్యేలకు, కూటమి కార్పొరేటర్లకు నెలవారీ మామూళ్లు ఇస్తానంటూ ఆఫర్ తో అలా ఆలోచనలో పడ్డ కూటమి వర్గం. కార్పొరేటర్ డేంజర్ అంటూ తిరస్కరించిన మరికొంతమంది కార్పొరేటర్లు. నేనేంటో మీకు తెలుసు, నా పవర్ ఏంటో మీకు తెలుసు, మీరు ఇప్పుడు గ్రహించి ఉంటారు. అందుకే కూటమి తరపున మేయర్ పీఠం నాకివ్వండి, మీకు ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు అంటే మీకు 5 లక్షలు, సహచర కార్పొరేటర్లకు 1,00,000. ఇదిగిదిగో ఈ మధ్య కూటమితో జతకట్టిన కార్పొరేటర్లకు 1,00,000 రూపాయలు చొప్పున నెలకు ఇస్తానంటూ ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అంటూ రాశారు. అంటే ఒక కార్పొరేటరు హామీ ఇస్తున్నాడు అన్నది ఇక్కడ వీళ్ళందరూ ఎదురు చూస్తున్నట్టు, ఈయన హామీ ఇస్తున్నట్టు డబ్బు మూటలు పెట్టి ఒక ఫోటో వేసి రాశారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఇటీవల కాలంలో ఏ ఎన్నిక జరిగినా డబ్బులతోనే ప్రక్రియ సాగుతుంది. ఓటర్కే కాదు కార్పొరేటర్ కూడా కొనొచ్చు అన్న యాంగిల్లో ఈ వార్త ఉంది. అంటే ఎప్పుడు ఓటర్కి 500, 1000 ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం కాదు, కార్పొరేటర్ అయినా మరొక ఎవరైనా సరే ఓటు వేయాలి అంటే వాళ్ళకి డబ్బు ఇచ్చి తీరాలి. ఏ స్థాయిలో ఆ స్థాయిలో డబ్బు ఇచ్చుకుంటే పనులు అవుతాయనే నిర్ణయానికి రాజకీయ నాయకులు వచ్చేటట్టు అర్థమైపోతుంది. అందుకనే వీళ్ళు ప్రధానంగా ఈ వార్తని ఈ యాంగిల్లో ప్రచురించారు. అంటే ఇంత కాస్త కోస్త వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఈ వార్త వేసి ఉంటారు అని మనం భావించాలి. ఎందుకంటే ఒక జర్నలిస్టు అన్ని ఆలోచించి అన్ని కోణంలో వార్తలు రాసుకుంటారు. అయితే జనసేన కార్పొరేటర్ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు వార్త సారాంశంగా వీరు రాసుకొచ్చారు. ఎమ్మెల్సీ స్థానానికి బొత్స నామినేషన్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, చిత్రంలో అరకు ఎంపీ తనూజారాణి, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ముత్యాల నాయుడు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ రాణి వీళ్ళ 5గురితో కలిపి నిన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అశోక్ మయూర్కు వీళ్ళ నామినేషన్ పత్రాన్ని అందజేసిన ఫోటో ఒకటి వేశారు. అయితే మొత్తానికి ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. అలా ఇంకొక నామినేషన్ కూడా ఇండిపెండెంట్ నుండి దాఖలైంది. నిన్న జరిగినటువంటి సారాంశం ఇది. ఇక వార్డు బాయ్ సూత్రధారి అని చెప్పి ఒక వార్త. శిశువు విక్రయం కేసులో వెలుగులోకి విసిపోతున్న నిజాలు. తల్లి అయిన బాలిక బంధువులను సంప్రదించిన కేజీహెచ్ వార్డు బాయ్. ఓ జంట శిశువును విక్రయిస్తుండగా పోలీసులు దాడులు. ఇటీవల పిల్లల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే వార్డు బాయే మొత్తం దీనికి సూత్రధారి. నగర నడిబొడ్డులో ఉన్న కింగ్ జార్జ్ ఆసుపత్రిలోనే ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి అన్న యాంగిల్లో వీళ్ళు ఈ వార్తని రాశారు. స్కూల్ బస్సులు, ఆటోలపై కేసులు నమోదు. గంభీరం వద్ద స్కూల్ ఆటోలు తనిఖీ చేస్తూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు స్కూల్ బస్సులు ఫిట్నెస్ ఉన్నాయా లేవా, ఆటోలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది నిన్న చెకింగ్ చేస్తున్నట్టు ఈ వార్త సారాంశంగా సాక్షి దినపత్రిక వార్త రాశారు. విశాఖ జిల్లా ఈనాడు దినపత్రికలో ఏ వార్తలు వచ్చాయో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తమ ప్రస్థానం గీతము విశ్వవిద్యాలయం ఫోటో ఒకటి వేస్తూ ఉత్తమ విద్యా సంస్థల జాబితాలో గీతమ విద్యాలయం చోటు సంపాదించి ఫార్మసీ విభాగానికి 48వ ర్యాంకు, ఆర్కిటెక్ట్ విభాగంలో 30వ ర్యాంకు సాధించింది అన్నది ఒక వార్తను వీళ్ళు రాశారు. ఇక 10లోపు ర్యాంకు సాధనకు కృషి. మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని ఫలితం కనిపిస్తోంది. ఆయన మార్గదర్శకత్వం, నాయకత్వంలో వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తాం. వచ్చే ఏడాది ఓవరాల్ విభాగంలో జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు. అంటే ఆంధ్ర యూనివర్సిటీ గత 5 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయింది, ఏ ర్యాంకులు రాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మంచి ర్యాంకుల సాధనలో
ఆ, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది అన్నది వార్త రాశారు. చినుకు పడతే చెరువు పద్మనాభం మండలం రెడ్డిపల్లి ప్రధాన రహదారిపై ప్రయాణం అంటే వర్షాకాలంలోనూ ముచ్చెమటలు పడతాయి. చినుకు పడితే చెరువులా మారే ఈ రహదారి పరిస్థితి చూస్తే గత 5 ఏళ్లుగా పాలకుల దృష్టికి తీసుకువెళ్ళినా న్యాయం జరగలేదు అంటూ ఒక వార్తని 15 రోజుల క్రితం ఇది పరిస్థితి. వర్షం పడితే ఆ రోడ్డు ఎలా అయిపోయింది అన్నది ఇక్కడ ఫోటో అంటే ఈ చిన్నపాటి వర్షంకే ఇలా తయారైంది అన్నది ఈ ఫోటో సారాంశంతో వీళ్ళు రాశారు. సంత్రాగతి సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంత్రాగచ్చి సికింద్రాబాద్ మధ్య ఒక ప్రత్యేక రైలు ఏపీ నుండి వెళుతుంది అన్నది ఇక్కడ ఈ వార్త సారాంశం. అతి గతి లేదు, భూగర్భ విద్యుత్ లైన్ కు ఉన్న బీచ్ రోడ్డు టెండర్లు దక్కించుకొని ఏడాది, ఇప్పటికీ మొదలు కాని భూగర్భ విద్యుత్ పనులు. విద్యుత్ సమయంలో విద్యుత్ వ్యవస్థకు నష్టాలు అంటే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ చేసేందుకు టెండర్లు దక్కించుకొని దాదాపు సంవత్సరం అవుతున్నా సరే ఇప్పటి వరకు ఎవరు కూడా దాని మీద పనులు ప్రారంభించలేదు. త్వరితగతిన పనులు ప్రారంభించాలి అన్నది ఒక విశ్లేషణాత్మకంగా వీళ్ళు ఒక వార్తని రాసుకొచ్చారు. అమ్మో ఇసుకాసురులు, నగరంలో అధిక ధరల దందా. నగరంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఎక్కడికక్కడ అక్రమ నిల్వలు అధిక ధరకు విక్రయిస్తున్నారు. వీరి బాధుడే సామాన్య మధ్యతరగతి ప్రజలకు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఇసుక కొనుగోలు చేయాలంటే గతంలో కన్నా అధికంగా వ్యయం చెల్లించాల్సి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రైవేటుగా ఉన్న టన్ను 1100 నుంచి 1400 విక్రయిస్తే ఇప్పుడు 1500 నుంచి 1800 వరకు వెచ్చి అమ్ముతున్నారు. ప్రజల అవసరాలకు 70% విక్రయాలు ఈ నెల ద్వారా కేంద్రాల ద్వారా జరుగుతాయి అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. అమ్మో ఇసుకాసురులు అంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక రేట్లు తగ్గించామని చెప్పినప్పటికీ కూడా అవి అమలు జరగటం లేదు. ప్రభుత్వం దీని మీద ఒక దృష్టి పెట్టాలి అన్న వార్తని వీళ్ళు రాశారు. అంటే గతంలో 1100 నుంచి 1500 ఉన్న ఇసుక ఇప్పుడు 1500 నుంచి 1800కు టన్ను వెళుతుంది అన్నది ఈ సారాంశంగా రాసుకొచ్చారనమాట. డిసెంబర్ 15న వైజాగ్ నేవీ మారథాన్. ప్రతి ఏడాది మాదిరిగానే నేవీ మారథాన్ చేస్తుంటారు నేవీ వాళ్ళు. ఈ ఏడాది కూడా నేవీ మారథాన్ చేస్తున్నారు. 15వ తేదీన విశాఖ బీచ్ రోడ్ లో అన్నది రాశారు. ఇక వాల్తేరు డివిజన్ కు ఘనత. తూర్పు కోస్తా రైల్వేలోని వాల్తేరు డివిజన్ కు మరో మైలురాయి సాధించింది. వాల్తేరు సీనియర్ సందీప్ తెలిపారు. వాల్తేరు డివిజన్ కు మరో ఘనత లభించింది. అంటే ఈ ఎక్స్పోర్ట్ చేయటంలో రైల్వే మంచి ఘనత సాధించింది అని నిన్న డిఆర్ఎం చెప్పినట్లు వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. మేఘాద్రి గేట్లకు గంధం. నగర ప్రజలకు దాహార్తి తీర్చే ప్రధాన జల వనరులు మేఘాద్రి రిజర్వాయర్ను అధికారుల నిర్లక్ష్యంతో భద్రతపై ఎప్పటికప్పుడు భయాందోళన వ్యక్తమవుతున్నాయి. 5 ఏళ్లుగా తెరుచుకొని 1వ నెంబర్ గేటు, 15 ఏళ్లుగా తెరుచుకొని 5వ నెంబర్ గేటు. ఈ గేట్లు చూపిస్తూ అక్కడ ఫోటో వేసి గేట్లు చూపిస్తారు. అంటే ఈ వార్తకి ప్రాధాన్యత ఎందుకు అంటే ఇటీవల కాలంలో తుంగభద్ర గేట్ ఒకటి విరిగిపోవడంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ఆ గేట్లు కూడా చాలా కాలం నుంచి ఎత్తకపోవటం వల్ల ఒక్కసారిగా బలవంతంగా ట్రైన్ సాయంతో గేట్లు ఎత్తడంతో అంటే గ్రీజు ఇలాంటివన్నీ పెట్టకపోవడంతో ఒక్కసారి అది విరిగిపోయి మొత్తం పోయింది. దాని ద్వారా నీరు వృధా అయింది. రేపు తెల్లవారి విశాఖ జిల్లాలో మేఘాద్రి గేట్లకు కూడా ఈ దుస్థితి ఏర్పడుతుంది అన్నది అధికారుల చలనం తేవడానికి ముందు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేందుకు ఈ వార్త ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఇది అధికారులకు వెళ్ళిన తర్వాత అధికారులు దీని మీద అధ్యయనం చేస్తే మరో తుంగభద్ర కాకుండా ఉంటుంది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఆంధ్రప్రభ దినపత్రికలో ఏం రాశారా అన్నది చూద్దాం. శిశు సంరక్షణపై అప్రమత్తంగా ఉండండి. కేజీహెచ్ భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆటోలు పార్కింగ్ చేస్తే సీజ్ చేస్తాం. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. రాత్రి సమయంలో 4 సార్లు పెట్రోలింగ్ టీం తిరగాలి. వైద్యులు సిబ్బందితో సిపి శంఖభద్ర బాగ్చి. ఈ శిశువులు కేజీహెచ్ లో అపహరణకు గురవుతున్నాయి అన్న దానిపైన సిపి కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుని కేజీహెచ్ అధికారులతో ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి తప్పులు జరగకుండా ఏటేంటి చేయాలి, ఎటువంటివి చేస్తే ఇలాంటివి జరగవు అన్నది ఆయన ఆలోచన విధానంతో ఒక సమీక్షా సమావేశంలో చెప్పినట్టు ఇక్కడ రాశారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీకి నామినేషన్ చేశారు. రాజకీయమా వ్యాపారమా? మెజార్టీ ఉండబట్టే పోటీలో నిలుస్తున్నాము. కూటమి పోటీ ఎలా పెడుతుంది అని ఆయన ప్రశ్నించారు.
బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్. నిన్న బొత్స సత్యనారాయణ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కు ఆయన నామపత్రాన్ని అందజేసి రాజకీయాలు ఎంత దారుణమైపోతున్నాయి, వ్యాపారులకు పూర్తిగా వ్యాపార దృక్పథంతో డబ్బే పరమావధిగా ఎన్నికలు జరుగుతున్నాయి అనేటువంటి కొంత ఆవేదనని బొత్స సత్యనారాయణ ఇక్కడ వెళ్ళగెక్కినట్లు కనిపిస్తుంది. ఇక జోన్ 4 లో కూలుతున్న భవంతులు. డాబా గార్డెన్ లో కూలిన పాత భవనం, గతంలో ముగ్గురిని మింగేసిన ఇదే భవనం. మరోవైపు అదనపు అంతస్తుల జోరు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నా లేనట్ట, అంతా చీఫ్ సిటీ ప్లానర్ పైనే ఆధారం అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. మహానగర పాలక సంస్థ జోన్ 4 లో సుమారు 541 పాత భవనాలు ఉన్నాయి. ఇవి చాలా పురాతనమైనవి. పాత నగరం కావడంతో భారీ వర్షాలు, తుఫాన్లు సమయంలో అనేక భవనాలు తరచుగా కూలిపోతున్నాయి. మొత్తంలో జోన్ 4 లో పరిధిలో పాత నగరంలో 500 పైచీలకు భవనాలు ఉండగా అందులో 541 కూల్చేయని నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటికీ ఆ ప్రక్రియ కాలేదు. దీంతో ఎంతో ప్రమాదం ఏర్పడుతుంది అన్న యాంగిల్లో ఈ వార్తను వీళ్ళు రాసుకొచ్చారు. చికెన్ ప్రియులకు పండగే పండగ, శ్రావణ మాసం ఎఫెక్ట్. మరోసారి భారీగా తగ్గిన చికెన్ ధరలు, దాదాపు కేజీ 100 రూపాయలు అయిపోయింది అన్న సారాంశంగా వీళ్ళు ఇక్కడ రాశారంటే శ్రావణ మాసంలో తక్కువగా ఎన్వికి ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఆ చికెన్ రేటు 100 రూపాయలు అయిపోయింది అన్నది ఉంది. ఇందాక మనం డిసెంబర్ 15 వైజాగ్ నేవీ మారిదనన్నాం, అదే వార్తను వీళ్ళు కూడా రాసుకొచ్చారు. ఇక యూనివర్సిటీకి సంబంధించిన వార్త కూడా 7వ స్థానం ఆంధ్ర యూనివర్సిటీ సంపాదించింది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏ వార్తలు రాసింది అన్నది మనం ఒకసారి చూద్దాం. కాలుష్య నియంత్రణపై కానరాని చిత్తశుద్ధి, వైసీపీ హయాంలో మరీ దారుణం. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద నగరానికి 129.25 కోట్లు విడుదల. ఆ నిధులు ఖర్చు చేయడంలో గత పాలకులు విఫలం. సాగర్ నగర్ లో పెరిగిపోతున్న కాలుష్యం, ప్రస్తుతం ప్రభుత్వమైన దృష్టి సారించకుంటే సమస్యలు మరింత తీవ్రం. క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం నిధులతో ఏం చేయాలంటే అన్నది వార్త వీళ్ళు రాశారు. అంటే మహానగరానికి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తూ ఉంటాయి, దానికి సంబంధించి వీళ్ళ నిధులను ఖర్చు చేయకపోవడంతో విశాఖలో నియంత్రణ చేయడంలో విఫలమయ్యారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి దూరం, టీడీపీ అధిష్టానం నిర్ణయం. ఓట్ల సంఖ్య తక్కువ ఉండి ఓటింగ్ కు వెళ్లడం ఎంతవరకు సమంజసం అన్న ఆలోచనలో తెలుగుదేశం పడింది. ఆ ఆలోచనతో చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం అన్ని జరిపినప్పటికీ కూడా ఎక్కడో కొంత ఇబ్బందికరమైన వాతావరణం తెలుగుదేశం ప్రభుత్వానికి అనిపించినట్లుంది. మనం అనవసరంగా హుందాగా వ్యవహరించకపోతే ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుంది, ఓట్లు లేకుండా ఓటింగ్ కి వెళ్ళడం అన్న ఆలోచనతో వచ్చి కన్ఫామ్ గా కూటమికి దూరంగా ఉండాలి ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నది వీళ్ళు రాసుకొచ్చిన వార్త. సబ్ రిజిస్ట్రార్ పై వేటు, మెడకు చుట్టుకుంటే ఇనాం భూముల వ్యవహారం. భీమిలి సబ్ రిజిస్ట్రార్ వి తులసీదాస్ ను ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక 38 ఫైల్స్ వెనక్కి పంపించకుండా అధికారులకు, పై స్థాయి అధికారులకు తప్పుడు నివేదిక ఇవ్వడంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు సస్పెండ్ చేసినట్లు ఇక్కడ వార్త రాశారు. ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బొత్స నామినేషన్. సిక్ లీవ్ లో మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి విచారణ కమిటీ నుంచి తప్పించుకునేందుకే ఆంధ్ర యూనివర్సిటీ విచారణ కమిటీ వేస్తుంది. ఆ విచారణ కమిటీలో పాల్గొనాలి అంటే ప్రతిరోజు ఆఫీసుకు వెళ్ళాలి, సంతకం పెట్టాలి, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తే కంపల్సరీ విచారణకు హాజరు అవ్వాల్సిందే ఉద్యోగంలో ఉన్న. అయితే సెలవు పెట్టి వెళ్ళిపోతే ఆ ప్రక్రియ నుంచి తప్పించుకోవచ్చు అన్నట్టు వీసీ ఆలోచిస్తున్నట్లు ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్ లాలీపాప్ల కర్రీ, పాచిపోయిన చికెన్. ఇన్నోసెంట్ బ్యాచులర్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ గ్రీన్ వ్యాలీ రిసార్ట్స్ కేఫ్లో ఆహార భద్రతా ప్రమాణాల శాఖ అధికారుల దాడులు. విశాఖ నగరంలో చాలా హోటల్స్ ఉన్నాయి. ఈ హోటల్స్ లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్న ప్రతిసారి కూడా నిల్వ ఉంచిన పదార్థాలే బయటపడుతుంటాయి. ఇది అన్ని దినపత్రికల్లో ఈ వార్తను రాయడం, అధికారులు చూడడం, వెళ్ళడం, అక్కడతో ఆ ప్రక్రియ పూర్తయిపోవడం. ఈసారి అలా కాకుండా పగడ్బందీ చర్యలు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలో తీసుకుంటే ప్రజలకు ఆరోగ్య సమస్య రాదు అన్న విధంగా అధికారులు ఒక్కసారి ఆలోచించాలి. ఈ వార్త రాశారు, దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి, వెళ్ళాలి, చేయాలి. ఇక్కడ ఈ ఒక్క హోటల్ 2 హోటల్స్లే కాదు, నగరంలో ఉన్న అన్ని హోటళ్లు అప్రమత్తం చేసే విధంగా అధికారులు పాటుపడితే తప్పితే గాని ఈ పాచిపోయిన చికెన్ వాళ్ళు పెట్టడం మానరు, మనం తినడం మానము అన్నది జగమెరిగిన సత్యం.
దీన్ని ఇక జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకుంటారన్న చూడాల్సిన అవసరం ఉంది. ఏయూ జోరు ఆంధ్ర విశ్వవిద్యాలయం మంచి ర్యాంకులు సాధించింది. 7వ స్థానం సాధించి కలకలం రేపిన శిశువు వ్యవహారం 7.5 లక్షలకు బేరం. బిడ్డ తండ్రితో పాటు 9 మంది అరెస్టు. మరికొందరు నిందితుల కోసం పోలీసుల గాలింపు. కేజీహెచ్ లో డయాగ్నోస్టిక్ సిస్టమ్ సెంటర్ టెక్నీషియన్ మధ్యత్వం. ఒక టెక్నీషియన్ ఈ విక్రయాల్లో ప్రధాన పాత్ర పోషించడంతో ఈ వ్యవహారం అంతా జరిగింది అని చెప్పి ఈ వార్తని వీళ్ళు రాశారు. కలకలం రేపిన శిశువు విక్రయం. ఈ రోజు వివిధ దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తలు విశ్లేషణ కార్యక్రమం. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.